అందరికీ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చింటూ టాక్స్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం సినిమాటిక్ షార్ట్స్ మొబైల్లో ఎలా షూట్ చేయాలో. ఓకే, ఇప్పుడైతే నేను రికార్డ్ చేస్తుంది వచ్చేసి ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఫోన్ ఇచ్చాడు వీడియో చేసుకోవడం. అంటే నార్మల్గా పిచ్చి తీసి ఎట్లుంటుంది మీకు ఐడియానే ఉంటుంది. అదంతా తీసి టైం వేస్ట్ చేద్దామని అనుకోవట్లేను. ఓకే, డైరెక్ట్ సినిమాటిక్ షార్ట్స్ క్లియర్గా ఎట్లా తీద్దామో అని ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో కొన్ని క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, మీరు ఆ క్లిప్స్ చూడొచ్చు. అయితే నేను ఈ వీడియో తీయడానికి ఐఫోన్ అయితే తీసుకొచ్చిన, మా ఫ్రెండ్ గారిని అడిగి తీసుకొచ్చిన. ఆ ఫోన్ ఇచ్చిండాడు. సో ఈ ఫోన్లో మనం సినిమాటిక్ షార్ట్స్ కానీ ఎలా తీయాలో అవి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా ఇంతకుముందు, అంటే మనం ఫస్ట్ ఏదైనా సీన్ తీస్తున్నప్పుడు ఏదైనా షార్ట్ కోసం ఫస్ట్ దాని పక్కన ఉన్న ఐటమ్ని కానీ ట్రీని కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని ఫస్ట్ మనం ఫోకస్ చేస్తే దాని తర్వాత దాని దగ్గర నుంచి మనం మెయిన్ ఆబ్జెక్ట్ని షిఫ్ట్ చేయాలి ఫోకస్ అనేది. ఇప్పుడు చూపిస్తాం మీకు, ఇక్కడ క్లిప్ యాడ్ అవుతుంది. మెయిన్ ఆబ్జెక్ట్ సపోర్ట్ తీసుకున్నట్టయితే సీన్ అనేది ఎలివేషన్ అవుతుంది. సీన్కి ఎలివేషన్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఇది నార్మల్గా చూసారు కదా, ఇప్పుడు ఇట్లానే నడుచుకుంటూ పోతే ఎట్లుంటుందో చూపిస్తారు, రైట్. ఈ ట్రీ స్టెమ్ అనేది ఫోకస్ చేసుకొని మెల్లగా ఇట్లా ఆబ్జెక్ట్కి ఇట్లా రావాలా, అప్పుడు మనకు సినిమాటిక్ షాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లనే ఏదైనా షార్ట్ రికార్డ్ చేసేటప్పుడు ఇట్లా ఉంటుందా, ఇట్లా మొత్తం బాడీతోటి ఇట్లా కలపాలి, మీకు ఎట్లా వస్తుంది పర్ఫెక్షన్ అనేది. ఓకే, తర్వాత అనేది గ్రౌండ్లోకి పోదాం అనుకున్నాం కదా, గ్రౌండ్లో అయితే క్రికెట్ ఆడుతారు, మనం అందుకే ఈడే షూట్ చేస్తున్నాం వీడియో. మా శివగాడు కూడా ఉండి ఐఫోన్ ఎందుకు తీసుకున్నా అంటే ఐఫోన్లో ఫోటేజ్ అనేది క్లియర్గా వస్తుంది, 4K సపోర్ట్ చేస్తుంది వీడియో రికార్డింగ్ కాబట్టి. మా ఫ్రెండ్ అడిగితే ఇచ్చిండు. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది, నేను మాట్లాడుతుంది వచ్చేసి మీకు నా వాయిస్ కూడా డైరెక్ట్ వస్తుంది, సామ్సంగ్ ఫోన్ నాది. ఓకే, ఇలా మీరు ఫోటేజ్ అనేది స్టెబిలైజేషన్ తోటి ఇట్లా క్లియర్గా పట్టుకొని తీస్తే మంచి ఫోటేజ్ అయితే మీకు వస్తుంది, సినిమాటిక్ షాట్ అయితే వస్తుంది. ఒకవేళ నార్మల్ ఫోన్లో తీయాలంటే మీరు కామెంట్ చేయండి, నేను కూడా నార్మల్ ఫోన్లో తీసి మీకు అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చింటూ టాక్స్. ఇలాగే మరిన్ని కొత్త కంటెంట్ అయితే మీ ముంగట తీసుకురానికి ట్రై చేస్తాను. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే. టాటా, బై బై.